హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవరస నవ్య. సో ఇవాళ వీడియో ఏంటి అంటే, కరెంట్లీ మేము బోస్టన్లో ఉంటున్నాం కదా. ఇక్కడ నుండి మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ లాస్ వేగస్కి వెళ్తున్నాం ఫర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. మా హస్బెండ్తో కలిసి ఇది నా ఫస్ట్ ట్రిప్ ఆఫ్టర్ మ్యారేజ్. మాకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ప్యాకింగ్ అంతా అయిపోయింది, క్యాబ్ వచ్చేసింది, లెట్స్ గో టు ద ఎయిర్పోర్ట్. బ్రేక్ఫాస్ట్ నాకు ఇండియాలో ఉన్నప్పుడు అస్సలు చేయడం అలవాటే లేదు. డైరెక్ట్ లంచే తినేదాన్ని, కానీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఫుల్ ఆకలి అనిపిస్తుంది. సో స్టార్ బక్స్ లో శాండ్విచ్ అండ్ హాట్ చాక్లెట్ తీసుకున్నాం. ఫైనలీ ఫ్లైట్ ఎక్కేసాం. బోస్టన్ నుండి వేగస్ కి ఆల్మోస్ట్ 5 hours జర్నీ. ఫ్లైట్ లో స్నాక్స్ కూడా ఇచ్చారు. ఫ్లైట్ అంతా ఆల్మోస్ట్ ఫుల్. అండ్ ఫైనలీ వెల్కమ్ టు లాస్ వేగస్. ఎయిర్పోర్ట్ నుండే ఐ ఫెల్ట్ క్రేజీ. వైబ్ అంతా చాలా బాగుంది. ఇక్కడ నుండే కెసినోస్ ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. 1 లక్ష రూపాయలు సంపాదించి అంత అదృష్టం ఉండాలి కదా. బోస్టన్ చాలా కామ్గా కూల్గా ఉంది, కానీ వేగస్ అలా కాదు, ఫుల్ హ్యాపెనింగ్. సో న్యూ ఇయర్ కోసం నేను అక్కడికి ప్లాన్ చేశా. ఎయిర్పోర్ట్ నుండి బయటికి రాగానే చూడండి ఆ బిల్డింగ్స్. మా హోటల్ కూడా ఇక్కడ నుండి కనిపిస్తుందంట, కానీ నాకు కనిపించట్లేదు. మా హస్బెండ్ చెప్తున్నాడు అక్కడ ఉంది అని. ఈసారి మేము స్టే చేస్తున్న హోటల్ చాలా స్పెషల్. ద ఎన్కోర్ హోటల్. మా రూమ్ వచ్చేసి 11th floor లో ఉంది. క్రేజీ ఉంది వ్యూ. అయితే అన్ని కనిపిస్తున్నాయి. పూల్ కనిపిస్తుంది, పియర్ కనిపిస్తుంది, హోటల్ కనిపిస్తుంది, స్ట్రిప్ అంతా కనిపిస్తుంది. చాలా ఎక్స్పెన్సివ్, చాలా డబ్బులు వేస్తాడు. సేమ్ లోపల కూడా మీకు బార్ ఉంటుంది. సో ఎనీథింగ్ యూ టచ్ యూ పే సో మచ్. ఏంటి మోషన్ డిటెక్టర్ ఏంటో పట్టుకోవద్దు. నువ్వు అది తీసామనుకో వాళ్ళకి నోటిఫికేషన్ అవుతాయి ఈ టచ్ చేసాడు అని. సో వాడు నిన్ను వాడు వచ్చి చెక్ చేసేంత వరకు నీ కార్డ్ మీద నుంచి హోల్డ్ తీసేయడు. ఈ హోటల్ ఎంత పెద్దది అంటే లగ్జరీ బ్రాండ్స్ ఉన్నాయి, థియేటర్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, క్లబ్స్ ఉన్నాయి, కెసినోస్ ఉన్నాయి, అన్నీ ఎన్కోర్లోనే ఉన్నాయి. అసలు హోటల్ దాటి బయటికి వెళ్లాల్సిన అవసరమే లేదు. ఎంటర్టైన్మెంట్, షాపింగ్, రెస్టారెంట్స్, వాట్ నాట్, ఎవ్రీథింగ్. హోటల్ అంతా బాగుంది, కానీ మాకు వచ్చిన పెద్ద ప్రాబ్లం ఇక్కడే ఫుడ్. ఇన్ని రెస్టారెంట్స్ ఉన్నా కూడా మనకి మన ఇండియన్ ఫుడ్ లేనిది ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. నాకు కూడా సేమ్. లంచ్ మాత్రం కంపల్సరీ నాకు ఇండియన్ ఉండాలి, కానీ మొత్తం ట్రై చేశాను కానీ ఇక్కడ దొరకదు. లంచ్ అయిపోయింది, మళ్ళీ రూమ్కి వచ్చేసి రెడీ అయిపోయి అలా వాక్కి బయలుదేరుతున్నాం. అసలు ఈ డెకోర్ చూడండి, వావ్ అనిపిస్తుంది. ఫుల్ లైట్స్తో, ఫ్లవర్స్తో ఎంత బాగున్నాయో ఈ డెకరేషన్స్. క్రిస్మస్ కోసం అండ్ న్యూ ఇయర్ కోసం చేసినట్టున్నారు. నాకైతే చాలా బాగుంది. నాకు తెలీదు కెమెరాలో ఎలా క్యాప్చర్ అవుతుందో, కానీ నాకు చూడ్డానికైతే ఫుల్ సాటిస్ఫాక్షన్. చాలా అంటే చాలా బాగుంది. కొన్ని పిక్చర్స్ దిగేద్దాం మనం కూడా ఇక్కడ. అన్ని తోపు బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి మా హోటల్లోనే కింద. సో లోపలికి వెళ్ళి చెక్ చేద్దామని కూడా నాకు అయితే ఇంట్రెస్ట్ రాలేదు. ఎందుకు అంటే ఇట్స్ టూ కాస్ట్లీ ఆబ్వియస్లీ. ఇప్పుడు అయితే నో అనుకున్నా.
మేబీ నెక్స్ట్ టైం. నేను ఈ బ్రాండ్ కోసం ఆగలేదు, ఈ మధ్యలో స్కల్ కోసం ఆగాను. అమ్మ ఎంత బాగుంది స్కల్, మొత్తం స్టోన్స్ లో. దీని డ్రెస్ చూడు పెట్టారు. సేమ్ నేను ఇదే మాల్ ఖతార్ లో కూడా వెళ్ళాను, వెనీషియన్ మాల్. సో ఇలా బోట్ లో అంతా తిప్పుతారు. క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి అనుకుంటా చాలా బ్యూటిఫుల్ గా డెకోర్ చేశారు అన్ని హోటల్స్ లో, లైక్ విత్ లైట్స్, ఫ్లవర్స్ అండ్ చాలా కలర్ఫుల్ గా ఉంది, చాలా బాగున్నాయి. ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ క్యాప్చరింగ్ ఇట్ ఆర్ నో. నాకు చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్ అనిపిస్తున్నాయి. ఫోన్ లో మరి తెలుస్తుందా లేదా అంత నాకు తెలీదు, బట్ యా. న్యూ ఇయర్ వైబ్ అప్పుడే వచ్చేసింది. చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు, మేము కూడా కొన్ని మంచి క్లిక్స్ తీసుకున్నాం. వెదర్ కూడా చాలా బాగుంది, ప్లెజెంట్ గా. బోస్టన్ అంత చల్లగా లేదు కానీ, బట్ యా ఇక్కడ కూడా చల్లగానే ఉంది. ఇదేం లేదు, సేమ్ బ్యాంకాక్ లో వాకింగ్ స్ట్రీట్ లాగా ఉంది, కాకపోతే కొంచెం కాస్ట్లీ వాకింగ్ స్ట్రీట్. చలి బెటర్ దాన్ బోస్టన్, బట్ చల్లగానే ఉంది. ప్లేసెస్ అయితే క్రేజీ క్రేజీ. లాస్ వేగస్ వచ్చి ఇది చూడకపోతే ట్రిప్ కంప్లీట్ అవ్వనట్టే. ఈ బెలాజియో ఫౌంటైన్ షో, మ్యూజిక్కి తగ్గట్టు వాటర్ డ్యాన్స్ చేస్తూ ఈ సీన్ చూడటానికి ఎంతమంది వచ్చారంటే, ఎవ్రీ 30 minutesకి ఈ షో జరుగుతూనే ఉంటుంది విత్ సౌండ్స్, లైటింగ్. ఇట్స్ జస్ట్ మ్యాజికల్. చూసారు కదా, మీకు కూడా నచ్చిందా ఈ షో? లైట్స్, డెకోర్ అండ్ ఈ వైబ్ హడావుడ్ అయితే చాలా నచ్చింది నాకు. సో గాయస్, ఇది మా బోస్టన్ నుండి వేగస్కి ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వేగస్లో చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాం, అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్, థ్యాంక్ యూ.